హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఫ్రమ్ శ్రీకాకుళం. ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది వైజాగ్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈ కాలేజీకి ఎందుకు వచ్చాము అని అంటే మా పాపకు బీటెక్లో ఇక్కడ సీట్ వచ్చింది. సెల్ఫ్ రిపోర్ట్ కోసం ఈ కాలేజీకి వచ్చామండి. మా పాపకి బ్రాంచ్ సిఎస్సి వచ్చింది. ఈ కాలేజీ నేమ్ గున్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది వైజాగ్లో చాలా దూరం, అక్కడ అగరంపూడి అనే ఒక ఊర్లో ఉందండి. ఈ కాలేజీ చాలా కొండల మధ్యలో ఉంది. చాలా లాంగ్ అండి. మేము 4 కిలోమీటర్ల దూరం నడిచాము ఈ కాలేజ్‌కి వెళ్ళడానికి. ఎందుకంటే ఈ ఆటోలు ఇక్కడ అవైలబుల్‌గా ఉండవు. ఇక్కడ ఓన్లీ నడకతోనే ఈ కాలేజ్‌కి వెళ్ళాలి 4 కిలోమీటర్లు. ఎవరైనా అర్జెంట్ అయితే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఈ కాలేజ్‌కి. ఎందుకంటే ఇది ఎంత కొండ ఏరియా కాబట్టి కొండ మధ్యలో ఉంది ఈ కాలేజు. చాలా దూరం అండి. ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది. మా పాప, నేను, మా అక్కగారి అబ్బాయి ఈ కాలేజ్‌కొచ్చాము. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి చాలా టైం అయిందండి. అయినా సరే ఆ కాలేజ్ చుట్టూ చూసుకుంటూ ఉండిపోయాము. ఆ తర్వాత మేము అలా ఆటో బుక్ చేసుకొని రిటర్న్‌లో స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయిన తర్వాత వర్షం విపరీతం పడిందండి. చాలా వరకు మాకైతే అవైలబుల్‌గా లేవు ఆటోలు. అయినా లక్కీగా ఆటో దొరికింది. మేము వచ్చేసామండి. స్టార్ట్ అయ్యి వచ్చేసాము. వైజాగ్ కాంప్లెక్స్ స్టార్ట్ అయిపోయామాట. చూడండి ఎంత బావుందో, పచ్చటి పొలాల్లాగా ఉన్నాయండి. ఈ రోడ్డంతా చాలా నేచురల్‌గా ఉంది. అలాగే ఇక్కడ వర్షం మాత్రం ఆగట్లేదండి. చాలా వర్షం పడుతుంది వైజాగ్‌లో. మా అన్‌లక్కీ ఏంటో ఆ రోజే వర్షం విపరీతం పడిందండి. ఆ తర్వాత మేము ఈ కాలేజీ రిపోర్టింగ్ అయిపోయిన వెంటనే మేము మా పాప ఇష్టమని బీచ్‌కి వెళ్ళామండి. అక్కడ దగ్గరలోనే బీచ్ ఉంది. మా పాప, మా అక్కగారి అబ్బాయి అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మా పాప ఫస్ట్ టైమ్ ఆర్‌కే బీచ్‌కి రావడం. నేనైతే చాలా టైమ్స్ వచ్చానండి. పాపం తను చాలా చాలా సంతోషంగా ఉంది బీచ్ చూడడం. నేనైతే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరిని చూసి ఆశ్చర్యమైపోయాను. విపరీతమైన వర్షం పడుతుంది ఆ బీచ్‌లో. కానీ అయినా జనం ఎంతమంది వస్తున్నారంటే బీచ్‌లో, నేను ఆశ్చర్యం వస్తుంది. వర్షంతో కూడా జనాలుంటారా? ఈ బీచ్ చూడడానికి వర్షంతో కూడా వస్తున్నారంటే నేను చాలా ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ముసలివాళ్ళు, వాళ్ళు గూడా ఈ బీచ్‌కొచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.